పల్లవి, శ్రేయ అయితే భానుమతిని కంగారు పెట్టి మరీ గుడికి వెళ్ళాలని చెప్పేసి రెడీ అవుతారనమాట. అయితే వాళ్ళ వాళ్ళకం చూసి కమలకైతే డౌట్ వస్తుంది. ఏంటి అందరూ కట్టుకొని రెడీ అయ్యారు ఎక్కడికి అని చెప్పేసి కమల అయితే అడుగుతాడనమాట. గుడికి వెళ్తున్నాం బావా, పూజ చేస్తున్నాం అని చెప్పేసి పల్లవి అయితే చెప్తుంది. మీ ఇద్దరిని చూస్తుంటే ఏదో పెళ్ళికి వెళ్తున్నట్లుంది కానీ గుడికి వెళ్తున్నట్లేదే అని చెప్పేసి కమల అయితే డౌట్ పడతాడనమాట. గుడికి కొత్త బట్టలు, పట్టు బట్టలు వేసుకెళ్ళడం కామనే కదరా అని చెప్పేసి భానుమతి కూడా అంటదనమాట. అది సరే ఈ సంచులేంటి అని చెప్పేసి కమల అయితే అడుగుతాడనమాట. అదే బావా, పూజకి కావాల్సిన సామాన్లు అవన్నీ తీసుకువెళ్తున్నా అని చెప్పేసి పల్లవి అయితే చెప్తుంది అనమాట. పూజకి ముహూర్తం దాటిపోతుందని చెప్పేసి పల్లవి కంగారు పడుతుందిరా అని చెప్పేసి భానుమతి అయితే అంటుందన్నమాట. వెళ్ళి త్వరగా వచ్చేస్తాం బావా, పదండి అని చెప్పేసి ముగ్గురు వెళ్ళిపోతారనమాట. పూజ చేస్తారేమోనని బామ్మ అంటుందంటే ఈ విషయం ముసలిదానికి కూడా తెలియదు అనమాట. అయినా కమల్, నీకు ఈ మధ్య అనుమానాలు ఎక్కువైపోయారా? అనవసరమైన విషయాల గురించి ఆలోచించి ఎందుకురా బ్రెయిన్ పాడు చేసుకుంటావు అని చెప్పేసి ఇక లైట్ తీసుకుంటాడనమాట కమల్. ఇక భరత్ని అయితే కేసులో ఇరికించిన ఫ్రెండ్ శ్రీకర్ చేతికి అయితే చిక్కిపోతాడనమాట. అడిగిన దానికి సమాధానం చెప్పరా, భరత్ని బ్రోతల కేసులో ఎందుకు ఇరికించావు అని చెప్పేసి వాడు కాలర్ పట్టుకుని అడుగుతూ ఉంటాడనమాట శ్రీకర్. నాకేం తెలియదండి అని చెప్పేసి వాడు చెప్తే భారత్ అయితే ఎమోషనల్ అయిపోతాడనమాట. ఏం తెలియదు అంటావేంట్రా, నాకున్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ నువ్వే కదరా, నన్ను ఇలా మోసం చేయాలని ఎలా అనిపించింది నీకు, నిన్ను ఎంతగానో నమ్మాను కదరా అని చెప్పేసి అంటాడనమాట. నువ్వు ఇలా చెప్తే వినవురా, ఉండి నీ పని చెప్తా అని చెప్పేసి పోలీసులు నిన్ను వదిలేశారేమో కానీ నిజం చెప్పే వరకు నేను మాత్రం నిన్ను వదలరా అని చెప్పేసి శ్రీకర్ అయితే వాడిని నలుగు పీకుతాడనమాట. ఇక ఒక ఆమె నాకు ఫోన్ చేసి భరత్ని పోలీసులు అరెస్ట్ చేసేలా చేయమని చెప్పిందని చెప్పేసి అసలు విషయం అయితే చెప్తాడనమాట ఆ ఫ్రెండ్. ఇక అసలు నీకు ఫోన్ చేసింది ఎవరు చెప్పు అని చెప్పేసి శ్రీకర్ అయితే అడుగుతాడు. వెంటనే ఈ విషయం వదినకి చెప్పాలని చెప్పేసి అవనికైతే ఫోన్ చేస్తాడనమాట. వాడు దొరికాడు వదిన, ఇప్పుడు వాడిని ఎక్కడికి తీసుకురావాలని చెప్పేసి శ్రీకర్ అయితే అడుగుతాడు. నేను ఇంటికి వస్తున్నాను, ఇంటికి తీసుకురని చెప్పేసి అవని అయితే చెప్తుంది అనమాట. ఇక అవని ఇంటికి రాగానే వాళ్ళిద్దరిని తీసుకొని శ్రీకర్ భరత్ అయితే వస్తారనమాట. పోలీసులు భరత్ని అరెస్ట్ చేసేలా చేసింది వీళ్ళిద్దరే వదిన అని చెప్పేసి కాళ్ళ ముందు పడేస్తాడనమాట శ్రీకర్. నీ పేరు ప్రదీప్ కదా, నువ్వు చాలా మంచివాడిని, నా బెస్ట్ ఫ్రెండ్ అని నా తమ్ముడు చాలాసార్లు నీ గురించి చెప్పాడు. తోటి మనుషులు ఏదైనా కష్టంలో ఉంటే జాలి మాత్రమే చూపిస్తారు, కానీ ఫ్రెండ్స్ సాయం చేసి ఆదుకుంటారు. నీ వల్ల వాడు ఎన్ని మాటలు పడ్డాడో తెలుసా, నీ వల్ల మేము ఎంత నరకయాతన పడ్డామో తెలుసా, అన్ని రిలేషన్స్ కంటే ఫ్రెండ్షిప్ గొప్పదంటారు. అలాంటిది ఫ్రెండే మోసం చేసి ద్రోహం చేస్తే ఇంకెవరిని నమ్మాలరా? సరే, ఈ వెధవ కోపంతోనో స్వార్థంతోనో డబ్బులు కక్కుర్తిపడి పని చేశాడు. ఆడపిల్లవి అయ్యి ఉండి నువ్వు ఇలాంటి సిగ్గుమాలని పని చేయడం ఏంటి? అసలు నువ్వు ఆడదానివేనా? మగాళ్ళు బ్యాడ్గా కామెంట్ చేస్తేనే ఆడవాళ్ళు తట్టుకోలేక బాధపడుతూ ఉంటారు. అలాంటిది ఆడదాని అయ్యుండి ఒక మగవాడి జీవితంతో ఆడుకోవాలని చూస్తావని చెప్పేసి ఆ అమ్మాయి మీద కూడా ఫైర్ అవుతుందన్నమాట. అవని ఇక ఎక్కడ చూసినా మగాళ్ళు ఆడవాళ్ళని మోసం చేశారంటారు. నీలాంటి ఆడవాళ్ళు చేసేదేంటి, మగాళ్ళ కన్నా ఎక్కువ దారుణాలు చేస్తున్నారు. నీలాంటి వాళ్ళు ఏం చేయాలి చెప్పు, ఎందుకు ఇలా చేస్తావు అని చెప్పేసి స్వరాజ్యం కూడా తిడుతుందన్నమాట. నిజంగా నాకేం తెలియదండి, నన్ను ఆ రూమ్లో ఉండమని చెప్పారు. పోలీసులు వచ్చినప్పుడు మేము చెప్పినట్లు చెప్పమన్నారు. డబ్బులకు ఆశపడి ఇలా చేశానని చెప్పేసి అమ్మాయి అయితే చెప్తుంది అనమాట. మీ ఇద్దరికి డబ్బులు ఇచ్చి మీతో అలా చేయమన్నది ఎవరు, వాళ్ళెవరో చెప్పకపోతే చంపేస్తాను నిన్ను, చెప్పు వాళ్ళెవరు అని చెప్పేసి అవని అయితే వార్నింగ్ ఇస్తారన్నమాట. ఆవిడెవరో నాకు తెలియదండి అని చెప్పేసి అమ్మాయి అయితే చెప్తుంది. ఆవిడెవరో తెలియకుండానే ఆవిడ చెప్పినట్లు చేస్తావా అని చెప్పేసి అవని అయితే అడుగుతుందన్నమాట. నిజంగా నాకు తెలియదండి, డబ్బు కోసమే చేశానండి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. మీ ఇద్దరిని చూశాక ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అర్థం కావడం లేదు. మర్డర్లు చేసిన వాళ్ళని ఉరేయడం కాదు, జీవితాలతో ఆడుకుని మీలాంటి వాళ్ళని చంపేసినా తప్పులేదని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే తిడతాడనమాట. జరిగిన దాంట్లో నా తమ్ముడు తప్పేం లేదని, ఈ వెధవ పని చేసింది మీరేనని నేను చెప్పమన్న వాళ్ళందరి దగ్గర మీరు చెప్పాలి, చెప్పకపోతే చంపేస్తాను మీ ఇద్దరిని అని చెప్పేసి అవని అయితే అంటదనమాట. చెప్తామండి అని చెప్పేసి వాళ్ళిద్దరైతే ఒప్పుకుంటారు. రే, భరత్ తప్పు చేశాడని అక్షయ్ తెగరిచ్చిపోయాడు, వీళ్ళిద్దరి చేత ముందు వాడికి చెప్పించరా. అవును, అక్షయ్ ఏడి, ప్రణతి ఏది అని చెప్పేసి అందరూ అయితే ఇళ్ళంతా వెతుకుతారనమాట. కానీ అప్పటికే ప్రణతిని తీసుకొని అక్షయ్ అయితే కారులో గుడికి అయితే వెళ్ళిపోతాడు. ఇక కారులో వెళ్తూ అక్షయ్ అయితే ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ప్రణతి, అన్నయ్య అమ్మ నాకు ఇష్టం లేని పెళ్లి చేయాలనుకున్నా, నువ్వు నేను ప్రేమించిన భరత్తో నా పెళ్లి చేస్తానని మాటిచ్చావు. ఇప్పుడు నేను కోరుకున్న వాడితో నా పెళ్లి జరగాలని నా కోసం మొక్కుకొని మరీ నన్ను గుడికి తీసుకెళ్తున్నా, చాలా థ్యాంక్స్ అన్నయ్య అని చెప్పేసి ప్రణతి అయితే అంటదనమాట. నేను ఏం చేసినా నీ మంచి కోసమేనమ్మా అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడు. నీలాంటి అన్నయ్య ఉండడం నా అదృష్టం అన్నయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. నిన్ను ఎందుకు తీసుకెళ్తున్నానా నిజం తెలిసాక నన్ను తిట్టుకుంటావని తెలుసు, నువ్వేమనుకున్నా పర్లేదు, నీ జీవితం బాగుండాలని ఇలా చేస్తున్నానని చెప్పేసి అక్షయ్ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడనమాట.
ఇక ఆ ముహూర్తానికి టైం అవుతుందని చెప్పేసి పంతులు అయితే పార్వతికి అయితే ఫోన్ చేస్తాడనమాట. ఆ ఫోన్ కమల్ అయితే లిఫ్ట్ చేస్తాడు. హలో పార్వతి గారు లేరా అండి, నేను పంతులు గారిని మాట్లాడుతున్నానని చెప్పేసి, పార్వతి గారు గుడికి వస్తామన్నారు, ఇంకా రాలేదు, పార్వతి గారి కోసం ఎదురు చూస్తున్నా, కొంచెం ఫోన్ ఇస్తానని చెప్పేసి పంతులు అయితే అడుగుతాడనమాట. పల్లవి వాళ్ళేమో హడావిడిగా పూజ అని చెప్పి వెళ్ళారు, పంతులు గారేమో అమ్మ కోసం ఫోన్ చేస్తున్నారు, పూజ కాకుండా ఇంకేదో జరుగుతున్నట్లుంది, పార్వతి గారికి ఇస్తాను లైన్లో ఉండండి అని చెప్పేసి కమల్ అయితే నాటకం ఆడతాడనమాట. ఇక పార్వతి గొంతుతో మాట్లాడతాడు. నమస్కారం పంతులు గారు అనగానే, నమస్కారం అమ్మ, ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొని మీకోసమే ఎదురు చూస్తున్నామండి, మీరు ఇంకా రాలేదేంటి అని చెప్పేసి పంతులు అయితే అడుగుతాడనమాట. తెలిసిన వాళ్ళు వస్తే మాట్లాడుతున్నానండి, బయలుదేరుతున్నానని చెప్పేసి పార్వతి గొంతుతో కమల్ అయితే మాట్లాడతాడనమాట. అదేంటమ్మా, మీరు మీ అమ్మాయి పెళ్లి పెట్టుకుని ఎవరితోనో మాట్లాడుతున్నారేంటి, పెళ్లి వారు వస్తే బాగుండదు, ఆడపెళ్లి వారు ముందుగా రావాలి, త్వరగా రండమ్మా అని చెప్పేసి పంతులు అయితే అంటాడనమాట. ఇక ఆ మాట వినగానే కమలకైతే దెమ్మ తిరిగిపోద్ది అనమాట. ఇక వెంటనే తెలివిగా అడ్రస్ తెలుసుకుంటాడు. వస్తున్నానండి, పెళ్ళి ఏ గుళ్ళో అండి అని చెప్పేసి అడుగుతాడనమాట. భలే వారమ్మా, మీ అమ్మాయి పెళ్ళి ఎక్కడో మీకు గుర్తులేదా, అదే మన రామాలయంలోనే అని చెప్పేసి పంతులు అయితే అంటాడనమాట. అంటే తెలిసిన వాళ్ళతో మాట్లాడుతున్నా అని చెప్పాను కదండి, వాళ్ళు గుళ్ళు గోపురాలు అంటూ మాట్లాడుతుంటే ఆ కన్ఫ్యూజన్లో మర్చిపోయాను, ఇప్పుడే వస్తున్నానని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడనమాట కమలు. ఇంతలో గుడికి శ్రేయ, భానుమతి, పల్లవి అయితే వస్తారనమాట. నమస్తే అమ్మ, మీరు వచ్చారు, మీ అత్తయ్య గారు రాలేదండి అని చెప్పేసి పంతులు అయితే అడుగుతాడనమాట. ఆవిడ వచ్చేస్తారని చెప్పేసి పల్లవి అయితే చెప్తుంది. అయితే అక్కడ ఏర్పాట్లు చూసి భానుమతికి అయితే డౌట్ వస్తుందన్నమాట. ఏదో పూజ వ్రతం అని చెప్పావు, కలశం తాళి అన్నీ ఉన్నాయి, పంతులు గారు పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఉందని చెప్పేసి భానుమతి అయితే అడుగుతుందనమాట. నువ్వు కాసేపు ఏం మాట్లాడుకో, మనం ఎందుకు వచ్చాం, ఏం జరుగుతుందనే తర్వాత తెలుస్తుంది నీకు అని చెప్పేసి పల్లవి అయితే అంటదనమాట. ఇక అత్తయ్య ఇంకా రాలేదేంటి, ఒకసారి ఫోన్ చేయని చెప్పేసి శ్రేయ అయితే అంటది. ఫోన్ రింగ్ అవుతుంది, అత్తయ్య ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇంతలో ఆటోలో గుడికి బయలుదేరిన పార్వతి అయితే కంగారు పడుతూ ఉంటుంది అనమాట. పల్లవికి ఎలాగైనా విషయం చెప్పాలి, పల్లవికి తెలుసో లేదో, బాబు ఒకసారి నీ ఫోన్ ఇస్తావని చెప్పేసి ఆటో వాళ్ళ ఫోన్ తీసుకొని పల్లవికి అయితే ఫోన్ చేస్తాను అనమాట. ఇక పార్వతి తిక్కల మొహం అయితే ఇక పల్లవికి తెలియదేమో అనుకోండి, వాళ్ళ బ్యాడు అది ఇది అని చెప్పేసి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు చెప్పగానే ఇక పల్లవి అయితే తొందరగా పెళ్లి చేస్తానని చెప్పేసి ఇక్కడైతే కంగారు పెట్టేస్తూ ఉంటుంది అనమాట. ఇక గుళ్ళో ప్రణతికి బలవంతంగా తాళి కట్టించిపోతూ ఉంటాడు అక్షయ్ కూడా. వద్దని అని చెప్పేసి ప్రణతి బ్రతిమలాడుతున్నా కానీ పల్లవి శ్రేయ అయితే పేట్ల మీద కూర్చోబెట్టి తాళి కట్టించిపోతా అనమాట. చెప్పిన మాట వినకపోతే బలవంతంగానైనా నీ మెళ్ళో తాళి కట్టిస్తానని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడు. ప్లీజ్ వదిన వద్దు, నేను ఇష్టపడిన వాడితో పెళ్లి జరిపిస్తానని నాకు మాట ఇచ్చావు, మర్చిపోయావు అని చెప్పేసి ప్రణతి అయితే అడుగుతుందనమాట. మంత్రాలు పెళ్ళి అయిపోయాక చదువుకోవచ్చు కానీ ముందు తాళి కట్టి కార్యక్రమం చూడండి అని చెప్పేసి అక్షయ్ అయితే అంటాడు. బాబు మాంగళ్యధారణ కానివ్వు అని చెప్పేసి అనడంతో పెళ్లి కొడుకు అయితే ప్రణతి మెళ్ళో తాళి కట్టబోతాడనమాట. ఇంతలో ఆగండి అని చెప్పేసి అవని వాళ్ళు అయితే వచ్చేస్తారు. ఇక అయినా సరే అక్షయ్ మాత్రం అస్సలు ఆగడనమాట. ప్రణతి పెళ్ళి అబ్బాయితో జరిగి తీరాల్సిందని చెప్పేసి గొడవ చేస్తూ ఉంటాడనమాట. ఇక అక్షయ్ని తమ్ముళ్ళు ఇద్దరు ఆపుతారు. ఇంతలో ఆపండి అని చెప్పేసి పార్వతి అయితే అక్కడికి వస్తుందన్నమాట. ఇదంతా చూసి పెళ్లి కొడుకు వలన, ఏంటి మీరేంటి ఇలా చేస్తున్నారు, ప్రతిసారి ఒకళ్ళు వచ్చి ఆపండి అంటున్నారు, మా స్థాయి ఏంటి, మీరు చేస్తున్న ఈ లొల్లు ఏంటి, అసలు పెళ్లి చేసేది ఇలానేనా అని చెప్పేసి అనగానే, ఆపు చాలు నీ నీతి వాక్యాలు చెప్పడం అని చెప్పేసి, నోర్మి లేకుంటే ఇక్కడే చంపి పాతేస్తాను నిన్ను అని చెప్పేసి పార్వతి అయితే వార్నింగ్ ఇస్తారన్నమాట. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో. మరి నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.